హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో రైటింగ్ డిస్కోర్సెస్ సంబంధించినటువంటి స్పీచ్ రైటింగ్ పైన మాక్ టెస్ట్ని ఈరోజు ఒక 30 క్వశ్చన్స్లో కండక్ట్ చేస్తా ఉన్నాను. ఇది మీకు టెట్ అండ్ డిఎస్సి రాసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ వీడియో. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీకు స్పీచ్ పైన ఎటువంటి క్వశ్చన్ అడిగినా సరే ఆల్మోస్ట్ మీకు ఏ విధంగా క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ చేసే విధంగా ఒక 30 క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఏ స్పీచ్ యూజువల్లీ బిగిన్స్ విత్. అసలు స్పీచ్ జనరల్గా దేంతో బిగిన్ అవుతుంది అంటాం. సబ్జెక్ట్ లైన్ అంటే సబ్జెక్ట్ లైన్ అనేది మనం అసలు దేని గురించి చెప్తూ ఉన్నాం అనేది చెప్పడానికి. దానికంటే ముందు మనం సాల్యుటేషన్ని యూజ్ చేయాలి అండ్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సాల్యుటేషన్ అంటే మన ముందున్నటువంటి ఆడియన్స్ని అడ్రస్ చేయాలి. మన ముందు ఎలాంటి ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా అడ్రస్ చేయాలి అనేది మనకి ఒక సాల్యుటేషన్ అనమాట. అంటే మై డియర్ ఆడియన్స్ అని కానీ, లేదనుకుంటే మై డియర్ స్టూడెంట్స్ అని కానీ, రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్ అని, ఇలాంటి ఒక సాల్యుటేషన్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది మన ముందున్నటువంటి ఆడియన్స్ బేస్ చేసుకుని. అలాగే మనం ఎవరో కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, స్పీకర్ కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ వన్. అలా మనకి స్పీచ్ అనేది బిగిన్ అవ్వాలి జనరల్గా. అండ్ నెక్స్ట్, ఏ స్పీచ్ మస్ట్ బి రిటన్ ప్రైమరీలీ. అసలు మామూలుగా అంటే స్పీచ్ ఇచ్చే ముందు మనం ఒక స్పీచ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అనే దాని మీద కూడా మనకి క్వశ్చన్స్ ఉంటాయి. అదే మనకి ఫార్మేట్ అంటాడు. ఓకే, ఫార్మేట్ అంటే మనం స్పీచ్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, ఏ ఆర్డర్లో ప్రిపేర్ చేసుకోవాలి. దీనివంతా మీకు డీటెయిల్గా నోట్స్ కావాలి అంటే టెలిగ్రామ్లో టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి అండ్ ఎన్ని వాటికి సంబంధించినటువంటి ఫార్మేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో మీకు లింక్ ఇస్తాను, అంటే పీడిఎఫ్ ఫైల్ ఇస్తాను, మీరు దాన్ని చదువుకోవచ్చు. అంటే ఇది ఆల్మోస్ట్ 8 to 9 టాపిక్స్ కలిపి అన్ని రైటింగ్ డిస్కోర్సెస్ పైన మీకు 1 or 2 మార్క్స్ వస్తాయి. సో వీటన్నింటికి అంత టైం స్పెండ్ చేయడం వేస్ట్ కాబట్టి నేను డైరెక్ట్గా మీకు క్వశ్చన్ ఫామ్లోనే ఇస్తా ఉన్నాను. ఇది లేదు, మీకు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కావాలి అంటే మీరు చదువుకుంటే అర్థమయ్యే విధంగానే మీకు నోట్స్ ఇవ్వడం జరిగింది. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ తెలుసు కదా, మా ఇంగ్లీష్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఏ స్పీచ్ మస్ట్ బి రిటన్. మన స్పీచ్ రాసుకున్నప్పుడు అది ఎలా ఉండాలి, ప్రైమరీగా అంటే ముఖ్యంగా ఎలా ఉండాలి అంటా ఉన్నాడు. ముఖ్యంగా మన స్పీచ్ అనేది కాన్వర్జేషనల్ టైప్లో ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తితో సంభాషిస్తున్నట్లుగా అండ్ అదేవిధంగా ఫార్మల్ టోన్లో మన స్పీచ్ ఉండాలి. ఫార్మల్ టోన్ అంటే అఫీషియల్గా మాట్లాడుతున్నట్లుగానే, అంటే కలోక్యల్గా కాకుండా జనరల్గా మనం ఫ్రెండ్లీగా మాట్లాడినట్లుగా కాకుండా ఫార్మల్ టోన్లోని మన యొక్క స్పీచ్ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే పబ్లిక్ గ్యాదరింగ్, సో ఎదుటి ఉన్నటువంటి అంటే జెండర్ అవ్వచ్చు, ఏజ్ అవ్వచ్చు, ఎలాంటిదైనా సరే, ఆడియన్స్ ఎంత ఏజ్డ్ అయినా సరే మనం ఫార్మల్ టోన్ని యూజ్ చేయడం అనేది a basic principle of a speech. Okay, so B is the right one. Next, the main purpose of a speech is. అసలు స్పీచ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఎంటర్టైన్ చేయడానికి. స్పీచ్ అనేది ఎంటర్టైన్ చేయడానికి మెయిన్ పర్పస్ ఉంది. మెయిన్ పర్పస్ అది కాదు. స్పీచ్లో ఎంటర్టైన్మెంట్ రావడం వేరు, మెయిన్ పర్పస్తోనే అసలు స్పీచ్ అవ్వడం, అంటే ఎంటర్టైన్మెంటే పర్పస్గా పెట్టుకుని స్పీచ్ అవ్వడం వేరు. స్పీచ్కి ఎంటర్టైన్మెంట్ మెయిన్ పర్పస్గా ఉండదు. అండ్ టు ఇన్ఫార్మ్, టు పర్ష్యూడ్ అంటే ఏం లేదు, మోటివేట్ అనమాట. అంటే ఎదుటి వ్యక్తిని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి వాడేది పర్ష్యూడ్ అంటారు. అంటే ఆడియన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి, లేదనుకుంటే మోటివేట్ చేయడానికి, లేదా పాస్ చేయడానికి, అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి. సో ఇది యాక్సెప్టబుల్. అండ్ టు డిస్క్రైబ్ క్యారెక్టర్స్, ఇది డ్రామాకి సంబంధించింది, దీనికి సంబంధించింది కాదు. టు నారేట్ పాస్ట్ ఈవెంట్స్ ఓన్లీ పాస్ట్ ఈవెంట్స్ కాదు, అది స్పీచ్లో పార్ట్గానే వస్తుంది, మెయిన్గా వచ్చేది. సో బి ఈజ్ ద ఆన్సర్. ఇన్ఫర్మేషన్ చూడడానికి, అలాగే మన ముందున్నటువంటి యంగ్స్టర్స్ అనుకోండి, వాళ్ళని మోటివేట్ చేయడానికి కూడా మనం స్పీచెస్ అనేవి ఇస్తాం. మెయిన్ పర్పస్ అవి ఉంటాయి అన్నమాట. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ టైప్ ఆఫ్ స్పీచ్. ఇందులో ఈ 4లో ఏది స్పీచ్కి అంటే పాసిబుల్ వేలో కాదు, అంటే ఏది స్పీచ్ కాదు అని అడుగుతా ఉన్నాడు. ఇన్ఫర్మేటివ్ స్పీచ్ అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి
మనం స్పీచ్ ఇస్తాం. సో అది ఇన్ఫర్మేటివ్ స్పీచ్ పాసిబుల్ వేస్ రౌండ్. అండ్ డెమాన్స్ట్రేటివ్ స్పీచ్ కూడా ఉంటుంది. డెమాన్స్ట్రేటివ్ స్పీచ్ అంటే ఏదైనా ఒక సంఘటనని కానీ లేదనుకుంటే ఒక ఈవెంట్ని లేదా ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అని డిస్క్రైబ్ చేయడానికి మనం ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ స్పీచ్ అంటాం. అండ్ నెక్స్ట్ ఎక్స్పోజిటరీ స్పీచ్ అంటే ఏదైనా ఒక ఎక్స్పోజర్ అండ్ ఒక మోటివేషన్లో పార్ట్గా ఒక దాన్ని మామూలుగా హైలైట్ చేయడానికి అలా కూడా స్పీచ్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ క్లైమాటిక్ స్పీచ్. క్లైమాటిక్ అనేది మనకి స్పీచ్కి సంబంధించింది కాదు. సో ఈ మూడు కూడా ఏ అండ్ బి, సి ఆల్సో మనకి స్పీచెస్కి సంబంధించినవే. కానీ డి క్లైమాటిక్ అనేది స్పీచ్కి సంబంధం లేనిది అనమాట. నెక్స్ట్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్, టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. దీనికి ఈ సెంటెన్స్ అంటే ఈ డైలాగ్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అని అంటా ఉన్నాడు. కన్క్లూజన్లో చెప్తారు ఆ స్పీచ్కి. రెస్పెక్టెడ్ అనేది ముందు మనం అడ్రస్ చేయడానికి వాడేది చెప్పాం కదా ఇంతకు ముందు. అంటే మన సాల్యుటేషన్ అనమాట. సాల్యుటేషన్ అంటే ఎవరినైనా మన ముందున్న వ్యక్తి కానీ లేదా మనం లెటర్ రాసినప్పుడు మన లెటర్ రిసీవ్ చేసుకునేటువంటి వ్యక్తిని కానీ ఏ విధంగా సంబోధిస్తామో దాన్ని మనం సాల్యుటేషన్ అంటాం. సో సాల్యుటేషన్లో ఇవి వస్తాయి, రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్, టీచర్స్, ఇవన్నీ కూడా. సో అది కన్క్లూజన్ అంటే ఎండింగ్ అనమాట. సో ఎండింగ్లో వచ్చేది కాదు ఇది. నెక్స్ట్ బాడీ ఆఫ్ స్పీచ్. బాడీ ఆఫ్ స్పీచ్ అంటే మనకి అసలు మెయిన్ విషయం దేని గురించి చెప్పాలనుకుంటున్నామో ఆ విషయం గురించి డిస్క్రైబ్ చేయడానికి మనం బాడీ ఆఫ్ స్పీచ్ అంటాం. సో దాంట్లోది కాదు. నెక్స్ట్ ఇది ఒక ఫార్మల్ సాల్యుటేషన్ అండి. ఫార్మల్గా అఫీషియల్గా అంటే మర్యాదపూర్వకంగా ఎదుటి వ్యక్తిని అడ్రస్ చేయడం అనమాట. సో దిస్ ఇస్ ద రైట్ వన్. అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది కూడా ఎండింగ్లో ఇచ్చేది. సో ఇది కూడా కాదు. సో సి ఈజ్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్ ఏ పర్సుయేసివ్ స్పీచ్ మెయిన్లీ ఫోకసెస్. అంటే పర్సుయేసివ్ అంటే చెప్పాం కదా, మోటివేటివ్ అంటే ఎదుటి వ్యక్తిని మోటివేట్ చేయడానికి వాడే స్పీచ్ని మనం అంటాం. ఇది మెయిన్ ఫోకస్ అంటే దాని మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది, దేనిపైన చేస్తారు మ్యాక్సిమం అని అడుగుతా ఉన్నాడు. సో గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఇన్ఫర్మేటివ్ స్పీచ్ అంటాం దాన్ని. సో ఇది కాదు. నెక్స్ట్ చేంజింగ్ యాటిట్యూడ్స్, ఒపీనియన్స్ ఆర్ బిహేవియర్స్. అవును కదా, మన ముందున్నటువంటి వ్యక్తి యొక్క ఆ యొక్క అభిప్రాయాన్ని మార్చడానికి మోటివేట్ చేస్తాం. సో ఇది రైట్ వన్, మెయిన్ పర్పస్ అది. నెక్స్ట్ నేరేటింగ్ ఏ స్టోరీ అంటే స్టోరీ నేరేట్ చేయడం అనేది మోటివేషన్లో ఒక పార్ట్గా ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళని మోటివేట్ చేయడానికి ఒక చిన్న స్టోరీ చెప్తాం. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ పర్సుయేసివ్ స్పీచ్, బట్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ నాట్ అ కంప్లీట్ మెయిన్ ఫోకస్డ్ ఆబ్జెక్ట్ ఇన్ పర్సుయేసివ్ స్పీచ్. సో దిస్ ఈజ్ నాట్ దాట్. ఓకేనా. అండ్ గివింగ్ డెఫినిషన్స్ ఇవ్వడానికి మనకి ఇక్కడ స్పీచ్కి సంబంధం లేదు. సో ఇది బి చేంజింగ్ యాటిట్యూడ్స్, ఒపీనియన్స్ ఆర్ బిహేవియర్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హెల్ప్స్ ఇన్ ఎంగేజింగ్ ద ఆడియన్స్. ఇందులో ఉన్నటువంటి కింద ఇచ్చినటువంటి ఎలిమెంట్స్లో ఏది ఆడియన్స్ని అంటే ఎలిమెంట్స్ హెల్ప్స్ ఎంగేజింగ్ ద ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి ఉపయోగపడే ఎలిమెంట్ ఏంటి అని అంటాను. చూడండి, రిపిటేషన్ అంటే ఏదైనా ఒక విషయాన్ని పదే పదే రిపీట్ చేయడం, అంటే స్ట్రెస్ చేసి రిపీట్ చేయడం అనమాట. ఇక్కడ ఎక్కువగా పొలిటికల్ లీడర్స్ దీన్ని వాడుతూ ఉంటారు. ఓకేనా. స్ట్రెస్ చేస్తాం వల్ల ఏమవుతుందంటే ఆ స్పీకర్ ఒకవేళ అది అబద్ధమైనా సరే దాన్ని నిజమని నమ్మేస్తాడు అనమాట ఆ యొక్క ఆడియన్ అనేది. స్పీకర్ స్ట్రెస్సింగ్గా చెప్తూ ఉన్నాడు, అంత రిపీటెడ్గా చెప్తూ ఉన్నారు అంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది రిపిటేషన్ వల్ల. అండ్ నెక్స్ట్ రెటోరికల్ క్వశ్చన్స్. ఈ రెటోరికల్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే మనం కొన్ని అలంకారప్రాయంగానే కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. అలంకారప్రాయంగా అంటే ఎదుటి వాళ్ళు ఆన్సర్ చేయాలి అన్న ఉద్దేశంతో కాదు మనం క్వశ్చన్ అడిగేది, కానీ మనం ఏం చెప్పాలనుకుంటున్నామో వాళ్ళకి ఇండైరెక్ట్గా అర్థమయ్యేలా మనం క్వశ్చన్ ఫామ్లో అడుగుతాం అనమాట. సో అలాంటి వాటిని మనం ఇక్కడ రెటారికల్ క్వశ్చన్స్ అంటాం. అండ్ నెక్స్ట్ పర్సనల్ ఎగ్జాంపుల్స్. ఎదుటి వ్యక్తికి బాగా అర్థం కావడం కోసం మనం చెప్పేది కొన్ని ఎగ్జాంపుల్స్ను కూడా చెప్తూ ఉంటాం. అది మన వ్యక్తిగతం అవ్వచ్చు లేదా ఎదుటి పర్సన్ యొక్క వ్యక్తిగతం అవ్వచ్చు. సో పర్సనల్ ఎగ్జాంపుల్స్, స్టోరీస్ను కూడా చెప్తాం. ఇవన్నీ కూడా మనకి ఎలిమెంట్స్ ఎంగేజింగ్ ద ఆడియన్స్. ఇందులో ఏది వాడినా సరే ఆడియన్స్ బాగా ఎంగేజ్ అవుతారు.
అంటే మన ముందున్న వ్యక్తిని మనం కట్టిపడేయాలి అంటే ఇట్లా ఏది వాడినా సరే ఆడియన్ అనేది మనకి అట్రాక్టివ్గా ఉంటాడు అనమాట. సో ఆల్ ద అబోవ్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్, ద క్లోజింగ్ ఆఫ్ స్పీచ్ షుడ్ ఇన్క్లూడ్. స్పీచ్ యొక్క క్లోజింగ్ అనేది దేంతో ఉండాలి అని అంటా ఉన్నాడు. ఏ ఫ్రెష్ టాపిక్ అంటే బిగినింగ్ అది. సో క్లోజింగ్లో ఫ్రెష్ టాపిక్ ఉంటే మళ్ళీ వేరే దానికి టాపిక్ డైవర్ట్ అవుతుంది, అలా కాదు. అండ్ నెక్స్ట్, ఎ సమరీ ప్లస్ ఏ మెమరబుల్ కన్క్లూడింగ్ లైన్. ఇక్కడే ఉంది కన్క్లూడింగ్ లైన్. అంటే అందరికి గుర్తుండే విధంగా ఒక, అంటే కాల్ ఫర్ యాక్షన్ అంటాం కదా, మోటివేషన్ స్పీచ్ అయింది. మోటివేషన్ స్పీచ్ అయిన తర్వాత మనం అందరినీ మోటివేట్ చేస్తున్నట్లుగా ఒక స్లోగాన్స్ ఇచ్చినట్లు చెప్తాం కదా, అలాంటి మెమరబుల్ లైన్స్ని, కన్క్లూడింగ్ లైన్స్ని ఇవ్వచ్చు. అండ్ సమరీ అంటే మనం మొత్తం స్పీచ్ అంతా ఏం చెప్పామో దాన్ని సమరైజ్ చేయడం. సో ఇది రైట్ వన్. ఓకేనా. అండ్ నెక్స్ట్, ఏ డీటెయిల్డ్ స్టోరీ. ఇది కన్క్లూడింగ్లోకి రాదు డీటెయిల్ స్టోరీ అనేది. అండ్ నో కన్క్లూజన్ ఎట్ ఆల్. కన్క్లూజన్ లేకపోతే స్పీచ్ ఎలా ఉంటుంది, అది యాబ్ట్రప్ట్గా ఉంటుంది. సో బి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్, ఏ స్పీచ్ డిఫర్స్ ఫ్రమ్ ఎన్ ఎస్సే బికాస్. ఓకే, స్పీచ్ ఎస్సే నుంచి డిఫరెంట్గా ఉంటుంది. ఎస్ఐతో కంపేర్ చేస్తే స్పీచ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకని, దేనివల్ల? యాజ్ పారాగ్రాఫ్స్, స్పీచ్లో పారాగ్రాఫ్స్ ఉంటాయి కాబట్టి, స్పీచ్లో పారాగ్రాఫ్స్ ఉంటాయి, ఎస్ఐలో కూడా ఉంటాయి. ఓకే, మనం రాసుకున్నప్పుడు, స్పీచ్ రాసుకున్నప్పుడు పారాగ్రాఫ్స్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్, డైరెక్ట్లీ అడ్రసెస్ అన్ ఆడియన్స్. ఒక మన ముందున్నటువంటి ఆడియన్స్ని డైరెక్ట్గా అడ్రస్ చేస్తుంది స్పీచ్ అనేది. సో ఎస్ఏ అనేది డైరెక్ట్ అడ్రస్ చేయదు. అది అంటే ఒక వేగ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. కానీ స్పీచ్ అనేది ఫేస్ టు ఫేస్ అని డైరెక్ట్గా అడ్రస్ చేస్తుంది ఆడియన్స్ని. సో ఇది కరెక్టే. ఎందుకనంటే దీని ఫీచర్ వల్లే, ఈ కారణం వల్లే మనకి ఎస్ఐకిను స్పీచ్కి డిఫరెన్సెస్ అనేది కనిపిస్తాయి. రైట్. అండ్ హ్యాస్ నో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాం, అందులోనే ఇస్తాం, ఇందులోనే ఇస్తాం. అండ్ యూజెస్ ఓన్లీ కాంప్లెక్స్ సెంటెన్సెస్ వాడాలా లేదా అనేది సిచ్యువేషన్ బేస్ చేసి ఉంటుంది. అది ఎస్ఐలో వాడచ్చు, లేదంటే స్పీచ్లో కూడా వాడుకోవచ్చు. కానీ డైరెక్ట్ అడ్రస్ చేసేది స్పీచ్, అండ్ ఎస్ఐ అనేది డైరెక్ట్గా అడ్రస్ చేయదు. రైట్. సో బి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్, ఐ స్టాండ్ బిఫోర్ యూ టు స్పీక్ ఆన్. ఓకే, ఈ లైన్ దేనికి సంబంధించింది, బిలాంగ్స్ టు విచ్ పార్ట్ ఆఫ్ ఎ స్పీచ్ అంటా ఉన్నాడు. ఒక స్పీచ్లో ఏ పార్ట్కి ఈ డైలాగ్ సూట్ అవుతుంది, ఎందులోకి వస్తుంది అని అంటా ఉన్నాడు. బాడీలోకి వెళ్తుందా? బాడీ అంటే మనం మెయిన్ పాయింట్, అంటే దేని గురించి మాట్లాడుతున్నాం దాని గురించి డీటెయిల్గా చెప్పడాన్ని బాడీ అంటాం. అండ్ నెక్స్ట్, ఇంట్రడక్టరీ స్టేట్మెంట్. ఇంట్రడక్షన్లోనే వస్తుంది ఇది. ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడే కదా ఇది అడిగేది. ఐ స్టాండ్ బిఫోర్ యూ టు స్పీక్ ఆన్ పొల్యూషన్ ఆర్ సేవ్ వాటర్, ఇలాంటి కొన్ని టాపిక్స్ చెప్తున్నప్పుడు మనం అది చెప్తాం అనమాట. సో ఇంట్రడక్టరీ స్టేట్మెంట్. టైటిల్ కాదు. అండ్ కన్క్లూజన్లో ఇది రాదు. సో మీకు బి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్, ఇన్ స్పీచ్ రైటింగ్ ద టోన్ డిపెండ్స్ మెయిన్లీ ఆన్. ఓకే, టోన్ అంటే మనం మాట్లాడే వ్యక్తి యూస్ చేసేటటువంటి లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మెయిన్లీ డిపెండ్స్, దేని మీద ఆధారపడి ఉండాలి అంటే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ని బేస్ చేసుకుని మన యొక్క స్పీచ్ స్టైల్ అనేది ఉండాలి, మనం యూజ్ చేసేటటువంటి లాంగ్వేజ్ అనేది ఉండాలి. సో ఇప్పుడు ద లెంత్ ఆఫ్ ద స్పీచ్ అంటే టోన్ అనేది మనం ఇచ్చేటటువంటి స్పీచ్ లెంత్ని బట్టి డిపెండ్ అయ్యేలా ఉండాలా? కాదు. స్పీచ్ లెంత్ని బట్టి మన యొక్క టోన్ అనేది డిపెండ్ అవ్వకూడదు. అండ్ పర్పస్ అండ్ ఆడియన్స్, పర్పస్, మనం ఏ పర్పస్తో మాట్లాడుతున్నాం అండ్ మనం మాట్లాడేది ఎవరితో, దాన్ని బట్టి మన టోన్ ఉండాలి. హైయర్ అఫీషియల్స్ మన ముందు ఉన్నారనుకోండి, అప్పుడు మనకి చాలా ఫార్మల్గా, ఒబీడియంట్గా కూడా మన స్పీచ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేదు చాలా హై క్లాస్ సొసైటీ పర్సన్ అండ్ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్, లేదనుకుంటే లీడర్, ద బిగ్గెస్ట్ లీడర్ వచ్చి స్పీచ్ ఇస్తా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు కూడా ఫార్మల్ టోనే వాడాలి. కానీ వాళ్ళు కొంచెం సెమీ ఫార్మల్ వాడుకున్నా సరే యాక్సెప్టబుల్గా ఉంటుంది. అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మనం మాట్లాడేటటువంటి సందర్భం ఏంటి, రెండింటిని బేస్ చేసుకుని మన టోన్ ఉండాలి. ఫార్మల్గా ఉండాలా, ఇన్ఫార్మల్గా మాట్లాడాలా, ఫ్రెండ్లీగా ఉండాలా అనేది. సో మన పర్పస్ ఆడియన్స్ బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఓకేనా.
సో గ్రామర్ రూల్స్కి ఇటుకి సేమ్ సంబంధం లేదు, రైట్. ఏ స్పీచ్ డెలివర్డ్ ఇన్ ఏ స్కూల్ అసెంబ్లీ ఈస్ జనరల్లీ. ఒక స్కూల్ అసెంబ్లీలో ఇచ్చేటటువంటి ఒక స్పీచ్, ఆ స్పీచ్ జనరల్గా ఏదై ఉండొచ్చు, ఎలాంటిది అయ్యి ఉండొచ్చు. ఎలాంటిది అంటే హైలీ ఇన్ఫార్మల్. స్పీచ్ అనేది ఎప్పటికీ ఇన్ఫార్మల్గా ఉండదండి, మరీ ఫార్మల్, పక్కా ఇన్ఫార్మల్గా ఫ్రెండ్లీ టోన్లో స్పీచ్ అనేది ఉండకూడదు. దాని యొక్క ఫీచర్ కాదు, అది స్పీచ్ ఫీచర్ కాదు. అండ్ నెక్స్ట్ మోడరేట్లీ ఫార్మల్. యా, అసెంబ్లీలో ఒక టీచర్ లేదా ప్రిన్సిపాల్ పిల్లలతో మాట్లాడుతున్నాడు, స్పీచ్ ఇస్తా ఉన్నాడు అనుకోండి పిల్లలకి, అప్పుడు మోడరేట్లీ ఫార్మల్ అంటే బాగా నేటివ్ టంగ్లోను లేదా బాగా హై అంటే ఒబీడియంట్గా చెప్పాల్సిన పని లేదు కదా అక్కడ, అందుకని మోడరేట్లీ ఫార్మల్ అయి ఉండొచ్చు, అంటే సెమీ ఫార్మల్ లాగా అయి ఉండొచ్చు అనమాట. అండ్ ఎక్స్ట్రీమ్లీ క్యాజువల్గా మాట్లాడకూడదు స్పీచ్లో, క్యాజువల్గా మాట్లాడకూడదు, ఫ్రెండ్లీగా మాట్లాడకూడదు. మనం కొంచెం అది ఆ ఫ్రెండ్లీనెస్ అనేది మరీ డెప్త్లోకి వెళ్లకుండా చూసుకోవాలి, అదే మోడరేట్ ఫార్మల్ అంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ కలోక్వియల్. కలోక్వియల్ అంటే వ్యవహారిక భాష అంటాం కదా, అంటే చాలా సాధారణంగా మనం పొలం గట్టులోనో లేకపోతే మనం చెరువు గట్టు మీద అందరూ ఫ్రెండ్తో మాట్లాడుకున్నట్లుగా ఉండేదని మనం ఇక్కడ కలోక్వియల్గా అంటాం. సో అలా ఉండకూడదు, స్పీచ్లో కొంచెం ఫార్మల్గానే ఉండాలి. అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు ఒక ప్రిన్సిపాల్ లేదా ఒక టీచర్ పిల్లలతో అంటే, సో మోడరేట్లీ ఫార్మల్ అనేది కొంచెం ఇక్కడ సూటబుల్గా తీసుకోవచ్చు మిగతా వాటితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఏ మోటివేషనల్ స్పీచ్ ఫోకసెస్ మెయిన్లీ ఆన్. ఒక మోటివేషనల్ స్పీచ్ అనేది దేని మీద మెయిన్గా ఫోకస్ చేస్తుంది అంటే ఓన్లీ ఫ్యాక్ట్స్ చెప్పడం వల్ల మోటివేట్ అవ్వకపోవచ్చు. అండ్ ఎమోషనల్ అపీల్ ప్లస్ ఇన్స్పిరేషనల్ మెసేజ్, అంటే ఎదుటి వాళ్ళు వినే వ్యక్తి బాగా ఇన్స్పైర్ అయ్యే విధంగాను, అదేవిధంగా ఎమోషన్ కూడా టచ్ చేస్తే మోటివేట్ చేసేటటువంటి వ్యక్తి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గ్రాఫ్స్, చార్ట్స్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్లోకి వెళ్తాయి. ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు గ్రాఫ్స్, చార్ట్స్ వాడతాం. నెక్స్ట్ కండిషన్స్ పెడితే ఎదుటివాడు మోటివేట్ ఎందుకు అవుతాడు? సో కండిషన్స్ కాదు. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ వన్. ఫ్రెండ్స్, ఇమాజిన్ ఎ వరల్డ్ వితౌట్ పొల్యూషన్. ఇలాంటి స్టేట్మెంట్ ఎందులోకి రావచ్చు? ఎగ్జాంపుల్ ఫర్. ఇలాంటి స్టేట్మెంట్ దేనికి ఎగ్జాంపుల్గా అయ్యి ఉండొచ్చు? ఇది ఫ్యాక్చువల్ స్టేట్మెంట్, అంటే ఫ్యాక్ట్ గురించి మాట్లాడలేదుగా, ఇది ఫ్యాక్ట్ కాదు. ఇమాజిన్ ద వరల్డ్ వితౌట్ పొల్యూషన్ అనేది ఫ్యాక్ట్ కాదు. అండ్ ఇది ఒక రెటారికల్ డివైస్ అంటే ఇందాక చెప్పాం కదా, అంటే ఎదుటివాళ్ళు మనకి క్వశ్చన్ వేసినప్పుడు రెటారికల్గా మన వాళ్ళు ఆన్సర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసి మనం రెటారికల్ క్వశ్చన్స్ అడగమని చెప్పాము ఇందాక, అంటే ఒక అలంకారప్రాయంగా వాడేదన్నమాట. సో ఇక్కడ కూడా రెటారికల్ డివైస్ అంటే ఒక అలంకారప్రాయంగా, అంటే ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది కదా అన్నట్లుగా చెప్తాడనమాట అది. సో ఇది రెటారికల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఐరనీ, అంటే ఐరనీని మనం ఒక రెటారికల్ డివైస్గా తీసుకోవాలి, కానీ ఇక్కడ ఇందులో ఐరనీ ఏం లేదు. ఐరనీ అంటే ఒక సెటైరికల్గా మాట్లాడేది ఐరనీ. ఇందులో స్టేట్మెంట్లో సెటైర్ ఏం లేదు, ఇమాజిన్ చేసుకోండి అలా ఉంటే ఎలా ఉంటుంది అన్నట్లుగా ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ డైలాగ్. ఇది డైలాగ్ రైటింగ్ కాదు, మన స్పీచ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఫార్మల్ స్పీచ్. ఇందులో ఈ 4 ఆప్షన్స్లో ఫార్మల్ స్పీచ్లో ఇంక్లూడ్ చేయకూడనిది ఏంటి అని అడుగుతా ఉన్నాడు. స్లాంగ్ ఎక్స్ప్రెషన్, స్లాంగ్స్ వాడకూడదు. స్లాంగ్స్ అనేవి మనం యూజ్ చేయకూడదు, అంటే స్పీచ్ ఇచ్చేటప్పుడు. స్పీచ్ అనేది ఒక ఫార్మల్ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఓకేనా. ఒక క్రౌడ్ని అడ్రస్ చేస్తూ మనం ఒక ఫార్మల్ వేలో ఆ యొక్క స్పీచ్ డెలివరెన్స్ అనేది ఉండాలి. సో అక్కడ స్లాంగ్స్ వాడడం అనేది అంత మంచి పద్ధతి కాదు, అది ఒక ఫార్మల్ స్పీచ్ అవ్వదు అది. ఓకే. సో క్లియర్ ఆర్గ్యుమెంట్స్. ఒక స్పీచ్ వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తాయి. మన స్పీచ్ ఇచ్చినప్పుడు డిబేట్ జరిగే ఛాన్స్ కూడా ఉంది, ఎదుటి వాళ్ళు అగ్రీ కాకపోతే. సో అక్కడ క్లియర్గా ఉండాలి మనం ఆర్గ్యూ చేసేటప్పుడు. నెక్స్ట్ లాజికల్ సీక్వెన్స్. మనం ఎప్పుడైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం చెప్పేటటువంటి విషయాన్ని లాజికల్గా ఉండాలి, ఒక సీక్వెన్స్లో వెళ్ళాలి. ఒకదానికొకటి తలాతోక సంబంధం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే అక్కడ సీక్వెన్స్ ఉండదు, వినేవాడి చిరాకు వస్తుంది. అండ్ నెక్స్ట్ పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ టోన్.
సో ఇది కూడా ఉండాల్సిందే. పొలైట్గా మాట్లాడాలి. వార్నింగ్ చేసినట్టు, బెదిరించినట్టు స్పీచ్ ఇస్తే కుదరదు. సో ఈ 3 అవసరమే. సో స్లాంగ్స్ అనేవి పనికిరావు. స్లాంగ్ అంటే మనకి నేటివ్, అంటే బాగా ఇన్ఫార్మల్ వేలా వెళ్తుంది అనమాట అది. సో ఫ్రెండ్లీ వేలో వెళ్తుంది. సో అలా కాదు, అది ఉండకూడదు అది. రైట్. ద బాడీ ఆఫ్ ద స్పీచ్ మస్ట్ ఇన్క్లూడ్. మనం స్పీచ్ ఫార్మేట్లో రాసుకున్నప్పుడు బాడీ కూడా అందులోకి వస్తుంది. అండ్ ఈ సాల్యుటేషను, ఇంట్రడక్షను, బాడీ. సో ఇందులో బాడీలో ఏం ఉండాలి? మస్ట్ ఇన్క్లూడ్, కంపల్సరీగా ఉండాల్సినవి ఏంటంటే, సో కంపల్సరీగా ఉండాల్సినవి మెయిన్ పాయింట్స్ అండ్ సపోర్టింగ్ డీటెయిల్స్. అంటే మనం ఏం గురించి చెప్పాలనుకుంటున్నాము, ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నామో దాని గురించి మెయిన్ పాయింట్స్ ఉండాలి. అండ్ అదేవిధంగా దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సపోర్టింగ్ ఇష్యూస్ కూడా ఉండాలి. సో ఇది కరెక్టే. సిగ్నేచర్, అడ్రస్, డేటు అసలు ఈ స్పీచ్కి సంబంధం లేదన్నమాట, మనకు అవసరం లేదు అవి. నెక్స్ట్, ఎ స్పీచ్ మెంట్ టు టీచ్ ఎ ప్రాసెస్. ఎగ్జాంపుల్, హౌ టు ప్లాంట్ ఏ ట్రీ ఈస్ కాల్డ్. స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒకవేళ మనం గనక స్పీచ్ ఇచ్చే వ్యక్తి ఒక ప్లాంట్ అంటే ఒక ట్రీని, అంటే చిన్న సాప్లింగ్ అంటారు, చిన్న మొక్క ఉంటుంది, దాన్ని ఎలా నాటాలి దాని ప్రాసెస్ని చెప్తూ ఉన్నాడు అనుకోండి, ఓకేనా. స్పీచ్ మెంట్ టు టీచ్ ప్రాసెస్. ఒక ప్రాసెస్ని టీచ్ చేయడానికి స్పీచ్ ఇస్తా ఉన్నాడు అనుకుందాం. ఎలాగ చూడండి, హౌ టు ప్లాంట్ ఏ ట్రీ అన్నాడు. ఒక మొక్కని నాటడం ఎలా అనేది ఒక ప్రాసెస్ చెప్తూ ఉన్నాడు. ఇది ఎలాంటి స్పీచ్ అని అడుగుతా ఉన్నాడు. ఇది ఎలాంటి స్పీచ్? ఇన్ఫర్మేటివ్ స్పీచ్. ఇన్ఫర్మేటివ్ స్పీచ్ అంటే ఏంటి? ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేసేది. అండ్ నెక్స్ట్ ఇది డెమాన్స్ట్రేటివ్ స్పీచ్. డెమాన్స్ట్రేటివ్ స్పీచ్ అంటే ఒక ఈవెంట్ని కానీ, లేదా ఒక సందర్భాన్ని కానీ, లేదా ఒక పద్ధతి, ఒక చేయాల్సినటువంటి పనిని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పడాన్ని మనం డెమాన్స్ట్రేటివ్ స్పీచ్ అంటాం. సో ఇది డెమాన్స్ట్రేటివ్ స్పీచ్. అండ్ పర్సుయేసివ్ స్పీచ్ అంటే మోటివేషనల్ స్పీచ్. అది ఇది ఈ రెండు కాదు. నెక్స్ట్, నారేటివ్ స్పీచ్. నారేషన్ అంటే ఒక దాని విషయం గురించి మనం డీటెయిల్గా చెప్పుకుంటూ వెళ్తాం, దాన్ని నారేషన్ అంటాం. అది ఇక్కడ డెమాన్స్ట్రేషన్లోకి రాదు. సో డెమాన్స్ట్రేషన్ ఈస్ ద రైట్. నెక్స్ట్, ద ఎక్స్ప్రెషన్ లెట్ us జాయిన్ హ్యాండ్స్ టు మేక్ అవర్ నేషన్ క్లీన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఒకవేళ ఎలాంటి స్టేట్మెంట్ కనుక స్పీకర్ ఇచ్చాడు అనుకుందాం, అది దేనిలోకి వెళ్తుంది? ఇది కాల్ టు యాక్షన్. ఎస్, కాల్ టు యాక్షన్ ఇది. ఎందుకనంటే కన్క్లూజన్లోకి వెళ్తుంది. కన్క్లూజన్లో సమరీ చెప్పడం అండ్ కాల్ టు ఎన్ యాక్షన్ చేయడం అలాంటివి చెప్పచ్చు అని అనుకున్నాం కదా. అంటే మనం మోటివేట్ చేస్తూ ఒక, అంటే ఫేమస్ స్లాంగ్ లాంటిది, ఫేమస్ డైలాగ్ లేదనుకుంటే మన స్టైల్లో మనం అందరినీ అట్రాక్ట్ చేయడానికి ఎండింగ్ లైన్, కన్క్లూడింగ్ లైన్ చెప్పొచ్చు అనుకున్నాం కదా. అది కాల్ టు యాక్షన్. ఇది లెట్ us జాయిన్, అందరినీ మన వైపు తిప్పుకుంటూ మనం చెప్పే స్లోగాన్ లాంటిది, దాన్ని రిపీట్ చేయడం కోసం వాడేదన్నమాట. సో కాల్ టు యాక్షన్ ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్, ఏ స్పీచ్ ఫర్ ఎ ఫేర్వెల్ ఫంక్షన్ ఈజ్ మెయిన్లీ. ఓకే, ఒక ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతుంది, అందులో స్పీచ్ ఇస్తే అది ఎలాంటి స్పీచ్ అంటాం దాన్ని? ఓకేనా. సో దాన్ని ఎలాంటి స్పీచ్ అంటాం? నేరేటివ్ స్పీచ్. ఫేర్వెల్ ఫంక్షన్లో నేరేటివ్ స్పీచ్ ఇవ్వం. నెక్స్ట్, ఇది సెర్మోనియల్ స్పీచ్ అనమాట. ఏదైనా ఒక అకేషన్ని బేస్ చేసుకుని, ఒక ఫెస్టివల్, ఒక రిలీజియస్ అకేషనో లేదనుకుంటే ఈ ఫేర్వెల్ అనేది కూడా ఒక అకేషనే కదా. సో ఇలాంటి అకేషన్స్ని బేస్ చేసుకుని ఇచ్చే వాటిని ఏమంటారంటే సెర్మోనియల్ అంటారు. ఓకే. హ్యూమరస్ అంటే ఓన్లీ హ్యూమర్, అంటే అందులో హ్యూమర్ ఉంటుంది. సెర్మోనియల్ ఒక సెర్మన్ని అంటే ఒక సందర్భాన్ని బేస్ చేసుకుని మనం స్పీచ్ ఇస్తూ ఉన్నామంటే అందులో హ్యూమర్ రావచ్చు, నేరేషన్ రావచ్చు, ఓకే, అవి అయినా రావచ్చు. అండ్ ఇది రీసెర్చ్ బేస్డ్, అంటే దీనికి రీసెర్చ్ ఎందుకు? సెర్మోనియల్ వే అంటే ఒక ఫేర్వెల్ ఫంక్షన్లో ఇచ్చేదాన్ని మనం రీసెర్చ్ చేయమని అన్నాం. ఓకే, అది ఇన్ఫర్మేటివ్ కాదు అది. సో మనకి సెర్మోనియల్ ఇస్ రైట్ వన్. విచ్ ఫీచర్ ఎన్ష్యూర్స్ ద స్మూత్ ఫ్లో ఆఫ్ ఐడియాస్ ఇన్ ఏ స్పీచ్. ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు మన ఐడియాస్ని ఆ స్మూత్ ఫ్లోలో కంటిన్యూ చేయడానికి ఏది ఉపయోగపడుతుంది అని అడుగుతా ఉన్నాడు. టెన్సెస్. టెన్సెస్ మాత్రం తెలిస్తే మన ఐడియాస్ని కరెక్ట్గా ఫ్లో జరగదు, అంటే కంటిన్యూస్గా వెళ్ళదు. అండ్ నెక్స్ట్, కనెక్టర్స్ అండ్ ట్రాన్సిషన్స్. ఓకే, ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. కనెక్టర్స్ ఎలా వాడాలో తెలియాలి. కనెక్టర్స్ ఎలా వాడాలంటే ఇప్పుడు మనకు ఓన్లీ టెన్సెస్ తెలుసు, సింపుల్ ప్రజెంట్ ఎలా వాడాలో తెలుసు, సింపుల్ పాస్ట్ ఎలా వాడాలో తెలుసు, సింపుల్ ఫ్యూచర్ ఎలా వాడాలో తెలుసు.
ఈ సింపుల్ టెన్సెస్ అయినా కానీ పర్ఫెక్ట్ టెన్సెస్ అని ఏదైనా మనకు వాడడం తెలుసు, కానీ వాటిలో కనెక్టర్స్ వాడడం తెలియలేదు అనుకోండి, అప్పుడు మనం ఆ సింపుల్ టెన్సెస్ అయినా ఏ టెన్స్ అయినా ముక్కలుగా చెప్తాం. అప్పుడు మన ఫ్లో అనేది బాగోదు. చిన్న చిన్న ముక్కలుగా స్పీచ్ చేస్తూ ఉంటే అది ఫ్లో అనేది కరెక్ట్గా ఉండదు. కాబట్టి మనం సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు కనెక్టర్స్ని యూజ్ చేయడం, లింకర్స్ని యూజ్ చేసి సెంటెన్స్ని కంటిన్యూ చేస్తా ఉన్నాం అనుకోండి, ఆ స్పీచ్ బాగుంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. సో బి ఈస్ ద రైట్ వన్. ఎ గుడ్ స్పీచ్ అవాయిడ్స్, ఒక మంచి స్పీచ్ అనేది దేన్ని అవాయిడ్ చేస్తుంది, ఎలాంటి దాన్ని అవాయిడ్ చేయాలి? మిక్స్డ్ ఐడియాస్. ఓకే, ఒక స్పీచ్ ఇస్తున్నాం అనుకోండి, ఆ స్పీచ్ ఒక పాయింట్ మీద అయితే బాగుంటుంది. 10 పాయింట్లు తీసుకుని స్పీచ్ ఇస్తా ఉంటే అసలు నువ్వు ఏ పాయింట్ మాట్లాడావనేది వినేవాడికి అర్థం కాదు. సో మిక్స్డ్ ఐడియాస్ అంత కరెక్ట్ కాదు స్పీచ్లో. అండ్ అదేవిధంగా ర్యాంబ్లింగ్. ఈ ర్యాంబ్లింగ్ అంటే ఏంటంటే ఏదో ఒకటి ఎక్కడో మొదలెడతాం, ఎక్కడికో వెళ్తాం, ఏదో చేస్తాం, అంతా గందరగోళంగా అయిపోతుంది అనమాట. దాన్ని మనం ర్యాంబ్లింగ్. సో ఈ గందరగోళంగా ఉంటే వినేవాడు వాడు ఇంకా గందరగోళంగా తయారవుతాడు. ఇర్రెలవెంట్ పాయింట్స్, అసలు సంబంధం లేని పాయింట్స్ చెప్పామనుకోండి, స్పీచ్ అర్థవంతంగా ఉండదు కదా. సో ఇది కూడా లేదు. సో ఆల్ ద అబోవ్, ఇందులో ఏవి ఉండకూడదు అనమాట. ఒక గుడ్ స్పీచ్ అనేది ఈ మూడింటిని అవాయిడ్ చేయాలని అంటాం అన్నాడు. ఓకే, రైట్. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈజ్ అప్రోప్రియేట్ ఫర్ ఏ. ఓకే, సో ఈ స్టేట్మెంట్ అనేది దేనికి అప్రోప్రియేట్గా ఉందని అంటాం. ఇది డిబేట్కి మనకు గుడ్ మార్నింగ్ అని అవసరం లేదు. డిబేట్ అంటే ఆర్గ్యుమెంటల్గా వెళ్ళేదాన్ని. అండ్ ఇన్ఫార్మల్ డైరీ కాదు, మనం మాట్లాడుకునే డైరీ గురించి కాదు కదా. అండ్ స్పీచ్ ఇంట్రడక్షన్లో వచ్చేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇది, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అనేది. ఓకే, నోటీస్ గురించి కాదు మనం మాట్లాడేది. సో దిస్ ఇస్ ద వన్. ఐడెంటిఫై ద ఆడియన్స్ బిఫోర్ రైటింగ్ ఎ స్పీచ్ హెల్ప్స్ టు డిసైడ్. ఓకే, మన స్పీచ్ ఇచ్చే ముందే ఆడియన్స్, మనం ఎవరితో మాట్లాడబోతున్నాం అని ఐడెంటిఫై చేయడం అనేది మనకి ఏ నిర్ణయం తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఏ విధంగా హెల్ప్ చేస్తుంది సింపుల్గా చూడాలంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక స్టేజ్ మీదకి వెళ్ళి నెక్స్ట్ మాట్లాడాలనుకున్నాం, అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు మనకి ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడుతున్నాం అని తెలియదు అనుకోండి, అక్కడ స్పీచ్ అనేది గందరగోళంగా ఉంటుంది. సో మనం మాట్లాడేటటువంటి ఆడియన్ని ముందు తెలుసుకోవాలి. ఓకే, ఇది మనకు లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ కూడా మనకు మాక్ టెస్ట్లో కూడా అడిగాడండి. ఓకే, ఐడెంటిఫైయింగ్ ఆడియన్స్ ఇస్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ మనం చేయాల్సింది స్పీచ్ ఇచ్చే ముందు. ఇవన్నీ కూడా, ఈ ఆర్డర్ అన్ని కూడా మనకి పీడిఎఫ్లో ఉంది, ఒకసారి చూసుకోండి. రైట్. సో మనకి ఇక్కడ యూస్ఫుల్గా ఉండేది ఏంటంటే, మనం ఎవరితో మాట్లాడుతున్నాం అని తెలుసుకున్నాం అనుకోండి, అది మనకి ఎలా సహాయం చేస్తుందంటే, మనం ఎలాంటి వర్డ్స్ని వాడాలి, ఏ టోన్ వాడాలి, అండ్ వాళ్ళకి ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఓకేనా. సో దీనికి మనం ముందు ఎవరితో మాట్లాడుతున్నామో తెలుసుకుని ఉంటే ఇవన్నీ కూడా మనకు ఐడియా ఉంటుంది అనమాట. ఓకేనా. స్పీచ్ ఇచ్చేటప్పుడు మనకి మాట్లాడేటప్పుడు స్పెల్లింగ్స్తో పని లేదు, కానీ మనం స్పీచ్ రాసుకునేటప్పుడు స్పెల్లింగ్స్ చూసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఎంత రాయాలనేది మనకి ఇక్కడ సంబంధం లేని విషయం. పెన్ కలర్ ఇవన్నీ అనవసరమైనటువంటి విషయాలు. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, ఏ స్పీచ్ గివెన్ అట్ ఎ పబ్లిక్ ర్యాలీ ఫర్ ఓటింగ్ అవేర్నెస్ ఈజ్. అంటే ఓటింగ్ క్యాంపెయినింగ్, సింపుల్గా ఎలక్షన్ క్యాంపెయిన్ అనుకుంటే, ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో స్పీచ్ ఇచ్చామనుకోండి పబ్లిక్ ర్యాలీలో, ఇది ఎలాంటిది అవుతుంది అని అంటా ఉన్నాడు. ఇప్పుడు ఇది ఇన్ఫర్మేటివ్ అండ్ పర్సుయేషన్. ఎలక్షన్ ర్యాలీలు అడుగుతారు కదా, మోటివేట్ చేస్తారు కదా, మా పార్టీకి ఓటు వేయండి అని. అలాగే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారుగా. సో ఇది సూటబులే. 24 మనకి ఇన్ఫర్మేటివ్ అండ్ పర్సుయేషన్ అనేది సూటబుల్ అనమాట. నెక్స్ట్, ఏ కీ నోట్ స్పీచ్ ఈజ్ యూజువల్లీ గివెన్. యాక్చువల్గా మనకి ఏ కీ నోట్ స్పీచ్ ఈజ్ యూజువల్లీ గివెన్ అంటే మనకి స్పీచ్లో కీ నోట్ అనేది ఎక్కడ వస్తుంది? ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అన్ ఈవెంటా, అంటే ఈవెంట్కి బిగినింగ్లో వస్తుందా, లేదా ఆఫ్టర్ ద ఓట్ ఆఫ్ థ్యాంక్సా,
లేదా ఓన్లీ ఎట్ స్కూల్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్కూల్. ఎండ్ ఆఫ్ ద స్కూల్, ఓన్లీ ఎట్ ద స్కూల్ అనవసరమైన విషయాలు, మనకు సంబంధం లేని ఇక్కడ. సో ఆఫ్టర్ ద ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది కీ మూమెంట్ అప్పుడు ఎందుకు వస్తుంది? బిగినింగ్ లో కీ మూమెంట్ ఇవ్వాలి. బిగినింగ్ లో కీ మూమెంట్ ఇస్తేనే వాళ్ళు మనం దేని గురించి మాట్లాడుతున్నాడు స్పీకర్ అనేది వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్ టైప్, రైట్? ఇప్పుడు ఫార్మేట్ బేస్ చేసుకుని ఉంటుంది ఇక్కడ చూడండి. అంటే ఫార్మేట్ ఎలా ఉండాలి అనేది జనరల్ గా క్వశ్చన్ అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎ స్పీచ్ ఫార్మేట్? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో స్పీచ్ ఫార్మేట్ కరెక్ట్ ఆర్డర్ ఏంటని అడుగుతా ఉన్నాను. టైటిల్ ఉండాలి, బాడీ ఉండాలి, ఇంట్రడక్షన్ ఉండాలి, కన్క్లూజన్. బాడీ ముందు చెప్పి ఇంట్రడక్షన్ చెప్పం కదా, సో రాంగ్ ఆర్డర్. ఇంట్రడక్షన్ ఉండాలి, బాడీ ఉండాలి, కన్క్లూజన్. ఓకే, మిగతా చూద్దాం. బాడీ, కన్క్లూజన్, ఇంట్రడక్షన్, సో రాంగ్ ఆర్డర్. టైటిల్, కన్క్లూజన్, బాడీ, సో మనకి బి ఫస్ట్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఏంటో ఉంటుంది, సాల్యుటేషన్ ఉంటుంది, మన స్పీకర్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు, ఆ తర్వాత బాడీ ఉంటుంది, ఆ తర్వాత కన్క్లూజన్ ఉంటుంది. సో బి ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్, యు ఆర్ ఆస్క్డ్ టు డెలివర్ ఏ స్పీచ్ ఆన్ సేవ్ వాటర్. సేవ్ వాటర్ అనే విషయం మీద మనం ఒక స్పీచ్ ఇవ్వమని చెప్పి అడిగారు. అండ్ విచ్ ఓపెనింగ్ లైన్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్. ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్లో దానికి ఓపెనింగ్ లైన్ ఎఫెక్టివ్గా, బాగా ఎఫెక్టివ్గా ఉండే లైన్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. సో ఇందులో మనకి టుడే ఐ విల్ టెల్ యూ అబౌట్ వాటర్. వాటర్ గురించి నేను చెప్పబోతూ ఉన్నానని చెప్పడమా, లేదా వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తే బాగుంటుందా, లేదా రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, టుడే ఐ స్టాండ్ బిఫోర్ యూ టు స్పీక్ ఆన్ సేవ్ వాటర్. ఇది రైట్ బిగినింగ్ అనమాట. ఓకే, సో సి ఈజ్ రైట్ వన్. అండ్ వాటర్ ఈజ్ లైఫ్, ఇవన్నీ కూడా మనకి అడిగింది ఏంటి? ఓపెనింగ్ లైన్ అడిగాడు. సో ఓపెనింగ్ ఎలా ఉండాలి? సాల్యుటేషన్తో స్టార్ట్ అవ్వాలన్నమాట. సో సి ఈజ్ ద రైట్ వన్. ఎ గుడ్ కన్క్లూడింగ్ లైన్ ఫర్ ఎ స్పీచ్ ఆన్ క్లీన్లీనెస్. క్లీన్లీనెస్ అనేటటువంటి విషయం మీద స్పీచ్ ఇస్తుంటే ఒక కన్క్లూడింగ్ లైన్ ఎలా ఉండొచ్చు అని అంటా ఉన్నాడు. దట్స్ ఆల్. సింపుల్గా దట్స్ ఆల్ అని చెప్పేస్తే ఏం బాగుంటుంది? అండ్ నెక్స్ట్, క్లీన్లీనెస్ ఈజ్ గుడ్. క్లీన్లీనెస్ ఈజ్ గుడ్ అని చెప్తాం, అంత ఎఫెక్టివ్గా అనిపించట్లా. నెక్స్ట్, లెట్ us టేక్ ఏ ప్లెడ్జ్ టుడే టు కీప్ అవర్ సరౌండింగ్స్ క్లీన్ అండ్ హెల్తీ. ఇది బాగుంది. ఓకే, సో మనకి కన్క్లూడింగ్ ఇచ్చినప్పుడు మనం ఇందాక చెప్పాం కదా, ఒక గుడ్ అట్రాక్టివ్ కన్క్లూడింగ్ లైన్, ఒక స్లోగన్ లాగా ఇస్తే అప్పుడు మనకి ఆడియన్స్ అనేవాళ్ళు మన స్పీచ్కి అట్రాక్ట్ అవుతారని. సో సి ఈజ్ ద రైట్ వన్. ఓకే, నెక్స్ట్, వైల్ రైటింగ్ ఏ పర్సుయేసివ్ స్పీచ్ విచ్ స్ట్రాటజీ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్. మనం కనుక ఒక మోటివేషనల్ స్పీచ్ని కనుక ప్రిపేర్ చేసుకుంటుంటే అప్పుడు ఏ స్ట్రాటజీ అనేది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని అడుగుతామండి. ఓన్లీ ఎమోషనల్ అపీల్, మన స్పీచ్లో ఓన్లీ ఎమోషన్ని ఇంక్లూడ్ చేస్తామా, లేదా ఓన్లీ ఫ్యాక్ట్స్, అన్నీ కూడా ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడడమా, లేదా ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, లాజిక్, ఎగ్జాంపుల్స్ అండ్ ఎమోషనల్ అపీల్, ఇవన్నీ కలిపితేనే మనకు అక్కడ పర్సుయేసివ్ స్పీచ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది, అంటే మోటివేషనల్ స్పీచ్ అనేది. ఓకే, సో నో ఎగ్జాంపుల్ లేకపోతే అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో సి ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద డివైస్ యూజ్డ్ ఇన్ ద లైన్ యూత్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ అవర్ నేషన్. ఇందులో మీకు ఏ డివైస్ వాడాడని అడుగుతా ఉన్నాడు. ఇందులో పర్సానిఫికేషన్ అంటే లైఫ్లెస్ థింగ్స్ ని లైఫ్ ఉన్న వాటితో కంపేర్ చేస్తే పర్సానిఫికేషన్ అంటారు. ఇక్కడ ఏమంటున్నాడు? యూత్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ అవర్ నేషన్. యూత్ ని నేషన్ యొక్క బేస్, పిల్లర్స్ అంటే ఏంటి? బేస్ తో కంపేర్ చేస్తా ఉన్నాడు, ఫౌండేషన్ లాంటి వాళ్ళు అని అంటా ఉన్నాడు. అది ఒక దాంతో కంపారిజన్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇందులో మెటాఫర్ ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ యూత్ ఆర్ ద పిల్లర్స్ అన్నాడు, యూత్ పిల్లర్స్ అన్నాడు, కానీ పిల్లర్స్ లాంటి వాళ్ళు అనలేదు. పిల్లర్స్ లాంటి వాళ్ళు అంటే అక్కడ సిమిలీ అయ్యేది, పిల్లర్స్ లాంటి వాళ్ళు అనలేదు, పిల్లర్స్ అన్నాడు, అంటే యాజ్ ఇట్ ఈజ్ కంపేర్ చేసి చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ మెటాఫర్ ఉందన్నమాట. ఓకే, సో ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్ రెండు డిఫరెన్స్ తెలియాలంటే మనం ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో. మీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.